హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఏ వీక్ ఇన్ మై లైఫ్ అన్నట్టు. అంటే ఒక వారం రోజులు మా హస్బెండ్ ఇంట్లో లేనప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం, వాళ్ళని చదివించుకోవడం అదనమాట. అండ్ ఈ వీడియోలో ఇంకొక విషయం గురించి అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఫ్యూ వీడియోస్ కింద ఒక కమెంట్ అయితే వచ్చింది, 4 AM లెగవాలంటే ఎట్లా కొంచెం చెప్తారా అని అడిగారండి. సో నేను అంటే ఎలా చేసుకుంటే వీలుగా ఉంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది చెప్తాను. నేను ఎలా చేసుకుంటాను అన్నది కూడా చెప్తాను. మీకు కన్వీనియంట్గా ఉన్న దాన్ని బట్టి మీరు కూడా మార్చుకొని చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా హస్బెండ్ అయితే వియట్నాం వెళ్తున్నారు ఒక 1 వీక్ కోసం. అండ్ దాంతోపాటుగా పిల్లలకైతే అదే రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. 2 నెలలు పైనే సెలవులు వచ్చినాయి కదా. దాని తర్వాత ఫస్ట్ డే స్కూల్ కదా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు పిల్లలు స్కూల్కి. ఎప్పుడెప్పుడు వెళ్తామా స్కూల్ అని. అదిగో మా పెద్దాడు మాత్రం మిడిల్ స్కూల్కి వెళ్ళిపోయాడు. ప్రైమరీ నుంచి మిడిల్ స్కూల్కి వచ్చేసింది. చక్కగా నవ్వాలి తండ్రి, చక్కగా. ఏది చూడు నుంచో. కింద షూ వేసుకుంటున్నాడు కదా. పిల్లలు హైట్ అయితే మేలో చూశాను, మిడ్ ఆఫ్ మే అప్పుడు చూశాను. ఇప్పటికి చూస్తే నిజంగా చాలా హైట్ అయిపోయారు. నేను కూడా నమ్మలేకపోతున్నాను. 2 months 3 monthsలో ఇంత హైట్ అయిపోతారా అని. చూస్తుండగానే ఎదిగిపోతూ ఉంటారు కదా పిల్లలు. ఇంకా మా హస్బెండ్కి అలాగే పిల్లలకు కూడా బొట్టు పెట్టించేసి బయలుదేరిపోయాము అందరం కూడా. నేను పిల్లల్ని కిందకి వెళ్ళి బస్ ఎక్కించి రావాలి కదా. ఆయన ఎంత బెంగపడిపోతున్నారో ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. మేము బాగానే ఉంటున్నాం ఇక్కడ, కానీ ఎంతైనా తెలుస్తుంది నాకు ఈ మధ్య ఎక్కువ భయపడ్డం, ఎక్కువ కాస్త బెంగపడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకే. అదిగో పిల్లలకైతే అసలు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారో, అలా ఉండాలి ఇలా ఉండాలి అని. సరే బాయ్ అండి, బాయ్, హ్యాపీ జర్నీ. కిట్టుకా లేదమ్మా, ఏం లేదు, బుష్ ఏం లేదు, లేదు అక్కడ పిల్లకేం లేదు, లేదమ్మా, లేదు పిల్లక. చలో కిట్టువో. ఫస్ట్ డే ఆఫ్ మిడిల్ స్కూల్, కిండర్గార్టెన్, 3rd grade. కిట్టు స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇప్పటి వరకు అయితే ఒక్కరోజు కూడా లేట్గా వెళ్ళలేదు. 10 minutes ముందే వెళ్ళి 6 మాకు ఎప్పుడు లేట్ అవుతుంది అంటే లేట్ కూడా కాదు, హడావిడి పడేది ఎప్పుడంటే బాయ్ హ్యావ్ ఎ నైస్. వింటర్ సీజన్లో అది అసలు అదేం సీజనో కానీ ఆ చలికేమో ఒక పక్క నుంచి లెగవలేము. అండ్ పొద్దున్నే పనులు చేయాలంటే కాస్త ఒళ్ళు పట్టేసినట్టుగా అనిపిస్తుంది కదా. కాస్త అప్పుడు మాత్రం హడావిడిగానే వెళ్తాము. ఇప్పుడు అసలు టాపిక్లోకి వచ్చేద్దాము. 4 గంటలకి లెగవటం ఎట్లా అని. ఫస్ట్ అసలు 4 గంటలకి లెగవలసినంత అవసరం ఉందా? ఉంది అని అంటే ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. అది కొంతమందికి వస్తుంది, ఇంకొంతమందికి ఏంటంటే
ఉందాలే 4 గంటలకి లెగవాల్సిన ఇప్పుడు అంత కష్టపడి ఎక్కడ లెగుస్తాము, తర్వాత చేసుకోవచ్చులే, పనుల్ని పోస్ట్ పోన్ చేసేసుకుంటూ ఉంటామన్నమాట. కానీ అలా కాకుండా మనము ఒక రూల్ పెట్టుకోవాలి, ఏ రోజు పనులు ఆ రోజు కంప్లీట్ చేసేసుకోవాలి అని. అండ్ మన రొటీన్ డిస్టర్బ్ అవ్వకూడదు, మనల్ని మనము చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అండ్ అన్ని పనులు టైం టు టైం అయిపోవాలి. అంటే ఏం చేయాలి, మనము పక్కా ప్లాన్ చేసుకోవాలి మన డేని. ఇప్పుడు యూజువల్గా ఎవరిమైనా చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు సెల్ఫ్ కేర్ ఉండదు. బేసిక్ అది సెల్ఫ్ కేర్ ఉండదు, వాళ్ళని వాళ్ళు చూసుకోవటమే ఉండదు. అసలు వాళ్ళ డేలో ఆ ప్లానే ఉండదన్నమాట. ఎంతసేపు పొద్దున్నే పిల్లల్ని పంపించుకోవాలి, లెగవాలి, వాళ్ళని చూసుకోవాలి, క్యారేజ్ కట్టామా, హడావిడిగా పూజ చేసుకున్నామా, ఇల్లు క్లీన్ చేసుకున్నామా, బయటికి ఏమైనా తెచ్చే పనులు ఉన్నాయా, వెళ్ళి చేసుకునే పనులు ఉన్నాయా, ఇంతవరకే. కానీ మనం హ్యాపీగా ఉంటున్నామా, మనం హెల్దీగా ఉంటున్నామా, ఇది ఉండదన్నమాట. ఈ ప్లాన్ ఉండదు. బేసిక్గా ఈ ప్లాన్ చేసుకుంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా రొటీన్గా అవుతాయి అండ్ ఎర్లీ మార్నింగ్ లెగుస్తాము. అదెలా అనుకుంటున్నారా? అసలు ఫస్ట్ 4 గంటలకి ఎందుకు లెగవాలనుకుంటున్నారు? నేను ఎందుకు లెగుస్తానో చెప్పనా? నా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం ఏంటంటే 6:45 కల్లా వాళ్ళ పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి, అంతే ఆరాంగా. అది కూడా హడావిడి పడుకుంటా కాదు, చాలా పీస్ఫుల్గా అవ్వాలి. నా ఎర్లీ మార్నింగ్ అది పిల్లల్ని అట్లా పంపించాలనుకుంటాను. సో దానికోసం నేను పొద్దున్నే లెగిస్తేనే అవుతుంది. అండ్ దాంతోపాటు నేను ఫ్రెష్ అవ్వాలంటే నా కాలకృత్యాలన్నీ తీరిపోవాలి, ప్రశాంతంగా పూజ చేసుకోవాలి, ప్యారలల్గా పిల్లలకి స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టుకోవాలి, పిల్లల్ని రెడీ చేసుకొని ఆరాంగా కిందకి దిగాలి. సో అందుకని నేను మార్నింగ్ 4 o'clockకి లెగవాలనుకుంటాను. ఇలా పొద్దున్నే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పనులైతే ఉంటాయి కదా. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే పొద్దున్నే లెగవాలి అని అనుకుంటే సెల్ఫ్ కేర్ పెట్టుకోండి. పొద్దున్నే లెగిసి నేను వ్యాయామం చేసుకోవాలి, నా గురించి నేను కేర్ తీసుకోవాలి అని అదొకటి పెట్టుకున్నారనుకో, మంచిగా సెల్ఫ్ లవ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి లెగవాలి అని అంటే మన మీద మనకు ప్రేమ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ విషయంలో 4 గంటలకి లెగిసి చక్కగా వ్యాయామం కానీ మెడిటేషన్ కానీ అన్నీ చేసేసుకుంటాం. లేదు మాకు ఇది కూడా కాదు, మాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళకంటూ సెపరేట్ ప్లాన్ ఉంటుంది కదా. మనల్ని మనం చూసుకుంటూనే మనకి టైం ఇచ్చుకుంటూనే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. అందుకని చెప్పి వాళ్ళు కూడా 4 o'clock అయితే లెగవచ్చు. అయ్యయ్యో మేము 4 o'clock లెగుస్తుంటే మాకు నిద్ర సరిపోవట్లేదు, మేము రాత్రి 12ంటికి 1 గంటకి పడుకుంటున్నాము, అసలు పొద్దున్నే 4 గంటలకి లెగవలేకపోతున్నామంటే అలా పడుకుంటే ఎవ్వరూ లెగవలేరండి, ఎవ్వరూ ఏమీ చేయలేరు. లెగవకపోవటమే మంచిది, హెల్త్ పాడవుతుంది. సింపుల్గా చెప్తున్నాను. లేట్ నైట్ వరకు జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళైతే అసలు లెగవాలన్న ఆలోచన కూడా పెట్టుకోమాకండి. ఏదైనా మనం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొక్కళ్ళకే ఉంటే కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉండాలి. అది హెల్త్ కేర్ కానీ, మనం ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అని మనతో పాటు మన పార్ట్నర్కి కూడా ఈ విషయం పైన అయితే కాస్త శ్రద్ధ ఉండాల్సిందే. లేదు అని అంటే వాళ్ళు ఉండరు, మనల్ని కూడా ఉండనివ్వరు. ఒకవేళ మనం ఉందాము గట్టిగా ఇవన్నీ ఫాలో అవుదాము అని అనుకున్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని మన పార్ట్నర్ని కూడా మోటివేట్ చేసుకుంటూ కాస్త వాళ్ళతో చెప్పి మనం కూడా ఫాలో అయితే అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో మార్పు ఉంటుంది. మన ఒంట్లోనే కాదు ఇంట్లో కూడా మార్పు ఉంటుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఫాలో అవుతారు. మనం పొద్దున్నే 4 గంటలకు లెగవాలి అని అంటే షార్ప్ 8:30 కల్లా మనం బెడ్రూమ్లోకి వెళ్ళాలి, 9 కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవాలి. ఇలా ఖచ్చితంగా ఉంటేనే మనం లెగవగలము. ముందు రోజు రాత్రి ఎంత లేట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అంత హడావుడి అయిపోతుంది. ఇది మాత్రం బుర్రలో గుర్తుంచుకోవాల్సిన విషయము. నీకేంటమ్మా నువ్వు చెప్తావు, నువ్వెన్నైనా చెప్తావు, కుదరొద్దా అని అనుకోవచ్చు. ఎందుకు కుదరదండి? ఖచ్చితంగా కుదురుతుంది. ఈరోజు మొదలుపెట్టి చూడండి, డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కల్లా అసలు మన లైఫ్ సైకిల్ ఎట్లా మారిపోయిందంటే ఎంత వెల్ డిసిప్లైన్డ్గా ఉండిపోతామో. మొదలు పెట్టడమే లేటు, రోజు రోజుకి ఇంప్రూవ్ అయితే చేసుకుంటూ వెళ్తాము. మనల్ని మనము, మనతో పాటు ఫ్యామిలీని కూడా. ఇన్ కేసు మొండి ఫ్యామిలీలు ఉంటాయి, మనం ఏది చెప్పినా కొట్టి పడేసి ఇది ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటుంది, మన పనిలో మనం ఉందాము, మన దారిలో మనమే ఇది చేద్దామని అనుకుంటే మీ దారిలో మీరు ఉండండి, మీ ప్లాన్లో మీరు ఉండండి. అమ్మో ఇదేంటండి బాబు ఇలా చెప్తున్నారని అనుకుంటున్నారా? నిజమేనండి. పొద్దున్నే లెగిసి మన పనులు మనం చేసుకొని టిఫిన్ చేసి రెడీగా అక్కడ పెట్టేసి
మిగిలిన టైం ఉంటుంది చూసారా, అది మనతో పాటు మనం టైం స్పెండ్ చేసుకున్నాం అనుకోండి, చల్లారిపోయిన ఇడ్లీ ఎవరు తింటారండి? తినగలరా ఎవరన్నా? చచ్చినట్టు ముందు లెగుస్తారు. లెగమని చెప్పండి, మీకు వేడి ఇడ్లీ కావాలి, వేడి వేడి టిఫిన్లు, వేడి వేడి దోశలు కావాలి అని అనుకుంటే నేను తినేటప్పుడు నాతో పాటు మీరు కూడా కూర్చోండి, వేడి వేడిగా అన్నీ చేసి పెడతాను అని చెప్పండి. చక్కగా ఆ టైంకి లెగుస్తారు, ఉంటారు, కూర్చొని తింటారు. దాని తర్వాత మనకి టైం ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మన విషయంలో ఈ రూల్ కానీ పాటిస్తే మనము హ్యాపీగా హెల్దీగా ఉంటాము, ఇల్లు కూడా అంతే డిసిప్లైన్డ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇల్లు, మనది అని అనుకుంటే మనం ఎంత బాగా చేసుకుంటాము కదా, అంత బాగా చేసుకోగలగాలి అంటే ఈ రూల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అంటే చాలామంది చాలా రకాలుగా ఫీల్ అవుతూ ఉంటారు, నేనేదో పిల్లలకు చేసేస్తున్నాను, నేను కాబట్టి నా మొగుడిని చూసుకుంటున్నాను, నేను కాబట్టి ఇంటిని చూసుకుంటున్నాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీలింగ్ మానేయండి, అదొక పెద్ద తొక్కలో ఫీలింగ్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ ఫీలింగ్ తీసేశారనుకోండి, ఇది మనది అని అనుకున్నామంటే హ్యాపీగా ఫాలో అవుతాము. మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నేనేదో చేస్తున్నాను, నా జీవితాన్ని నేను సాక్రిఫైస్ చేసేసాను, ఇవన్నీ తొక్కలో కబుర్లు. అసలు అన్నీ తీసి ఊడ్చి పక్కన పెట్టండి. ఎవరి కోసం చేస్తున్నాం ఇది? మన కోసమే కదా. అందులో మనము మన కోసము, మన ఫ్యామిలీ అని అంటే అందులో మనం కూడా ఉన్నాం కదా. సో నా కోసం నేను చేసుకుంటున్నాను ఇది అన్నట్టుగా మొదలు పెడితే అందరూ దారిలో ఉంటారు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. నేను ఇంకొకళ్ళ కోసం ఏదో త్యాగం చేసేస్తున్నాను అని అంటే మాత్రం ఏది సరిగ్గా ఉండదు. ఇంతకు ముందు చెప్పినట్టు 4 గంటలకి లెగవాలి అంటే 8:30 కల్లా బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఏంటి? ఈ లోపటికే పిల్లల భోజనాలు, పిల్లల ఈవినింగ్ మనం చెప్పుకోవాల్సిన పాఠాలు, స్కూల్లో నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే నేర్చుకునేవి అన్నీ చెప్పేసుకోవాలి. అంటే ఏంటి? పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో ఈజీగా ఒక 2-3 గంటలు టైం ఇచ్చేటట్టు మన ప్లాన్లు, మనం మార్నింగ్ నుంచి చేసే పనులు అవి ప్లాన్ చేసుకోవాలి. అంటే వాళ్ళు రాకముందే మన ఈవినింగ్ డిన్నర్ కుక్ చేయటం అయితే కంప్లీట్ అయిపోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత మొదలుపెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చేయించుకోవడం ఇదంతా కాకుండా పిల్లలు వచ్చేలోపు డిన్నర్ ప్రిపరేషన్ రెడీగా ఉండాలి. ఈ డిన్నర్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 3 o'clockకి స్టార్ట్ చేయాలి. 3 o'clock 3:30కి డిన్నర్ ప్లాన్ స్టార్ట్ చేసుకుంటే చక్కగా వాళ్ళు వచ్చేసరికి డిన్నర్ రెడీ అయిపోతుంది. రాగానే మంచిగా పెట్టింది తింటారు. వాళ్ళతో పాటు ఈజీగా మనం ఒక 2-3 hours అయితే టైం స్పెండ్ చేయొచ్చు. టైంకి పడుకుంటాము. ఇదంతా చేయాలంటే ఏం చేయాలి? ఆఫ్టర్నూను లంచ్ కరెక్ట్ టైంకి చేసుకోవాలి. ఇది చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ టైంకి తిని లంచ్ ప్రిపరేషన్ ఉండాలి. సో అంటే ఏంటో అర్థమైందా? ఇంత చెప్పాను కదా. అంటే ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి, టైం ప్రకారం చేసుకుంటే అన్ని టైంకి అవుతాయి. మన బుర్ర ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది, పిల్లలు కూడా అంతే హ్యాపీగా ఉంటారు, మనకి వెల్ స్లీప్ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ ఒక్కళ్ళే వర్క్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఎట్లా ఉండాలి? ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి కదా. అలా ఉంటేనే ఇల్లు హ్యాపీగా చూసుకోగలం కదా. మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే ఏం చేసుకోవాలి? అన్ని పనులన్నీ గజిబిజి గందరగోళంలాగా చేసుకోకూడదు. అన్నీ ప్లాన్ చేసుకుని నీట్గా 1 by 1 చేసుకుంటే అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అరాకరా పని ఈరోజు కాకపోతే రేపొద్దున చేసుకుంటాము అంతే, అందులో ఏముంది? ఇవన్నీ చేయకపోగా మళ్ళీ మనకి బోల్డ్ టైం అయితే ఉంటుంది. అంటే ఈజీగా మనకి ఒక ఫ్రీ టైం ఒక 2-3 hours అయినా మిగులుతుంది. ఆ మిగిలిన టైంలో అలా కూర్చొని ఏదో ఒకటి అంటే ఏయో ఒక తొక్కలో ఆలోచనలు పెట్టుకోకుండా మనల్ని మనం సెల్ఫ్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నామనుకో, అబ్బో అసలు అది ఇంకా సూపర్ ఎక్సలెంట్. ఇదంతా అలవాటు అవ్వాలి అని అంటే కొంచెం టైం పట్టిద్ది, కానీ అలవాటు ఇది నాకు అయిపోవాలి అని మొదలు పెట్టాలి కదా ముందు. అలా మొదలు పెట్టండి. ఈ రోజే స్టార్ట్ చేయండి. రేపు చేద్దాము అన్నది మాత్రం పెట్టుకోకండి. రేపు అంటే అది రేపులానే అయిపోతుంది. ఈ రోజు అని అనుకుంటే ఈ రోజు నుంచి మొదలు పెడతాము. అండ్ ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా, అదే మనల్ని మోటివేట్ చేస్తుంది అనమాట. భలే ఉంది, ఈరోజు పొద్దున్న నేను ఇలా లెగ్సాను, అందుకనే కదా నాకు ఈరోజు ఇంత బాగా ఉంది, ఇన్ని పనులు అయిపోయాయి, నేను ఇది ఒకటి కొత్త విషయం నేర్చుకున్నాను అని మనల్ని మనమే సెల్ఫ్ అనలైజింగ్ ఉంటుంది కదా. సో దానివల్ల నెక్స్ట్ డే మళ్ళీ మనం అదే టైంకి అయితే లెగవాలనుకుంటాం. అందుకని రేపు అన్న ఇది లేకుండా ఈరోజు మొదలు పెట్టండి.
దీని గురించి ఇంకా చెప్పచ్చు, మాట్లాడచ్చు, కానీ మరీ బోర్ అయిపోతారేమో అని ఇక్కడైతే ఆపుతున్నాను. ఇంకా ఏమైనా దీని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంతలో నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు వీడియోలో చూపిస్తూ చెప్పచ్చు కదా మాకు అనంటే నిజంగా నాకు అంత టైం ఉండదు, అస్సలు టైం ఉండదు. అండ్ టైం సంగతి కూడా పక్కన పెడితే ఏదైనా పని చేసేటప్పుడు నేను చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తాను. అది ఈవెన్ కుకింగ్ అయినా క్లీనింగ్ అయినా సరే చాలా మనసు పెట్టి చేస్తానన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మైండ్ఫుల్నెస్ అంటారు కదా, అలా చేస్తాను. ఈ వీడియోస్ తీసుకుంటూ కెమెరా అడ్జస్ట్ చేసుకుంటూ అవన్నీ చేయాలంటే నాకు అసలు పని చేసినట్టు ఉండదు. అసలు వంట కూడా అసలు నేను వంట చేశానా అన్న ఫీలింగ్లో ఉంటానన్నమాట. అందుకని మోస్ట్లీ నేను అవన్నీ పెద్దగా చూపించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించను. ఇంకెప్పుడైనా కుదిరితే మాత్రం ట్రై చేస్తాను అవి కూడా షేర్ చేయడానికి. అదిగో ఆ వీక్లో అయితే పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించా. దాని తర్వాత మా హస్బెండ్ వస్తూ వస్తూ పిల్లల కోసం ఇగో ఫ్యాన్లు చూపించారు కదా, చేతి విసిన కర్రలు, అవి వియట్నాం నుంచి తీసుకొచ్చారు. అవి ఒక్కొక్కటి మన కరెన్సీలో 250 రూపాయలు పడింది. ఇంకా వచ్చిన తర్వాత నాకు మంచిగా నీ చేత ఏదైనా వంట చేసి పెట్టు అని అంటే పప్పు సొరకాయ చేశాను, బెండకాయ ఫ్రై చేశాను, స్టిర్ వెజిటేబుల్ ఫ్రై చేశాను, బాయిల్డ్ ఎగ్స్ చేశాను. అబ్బో చాలా రకాల వంటలు చేశానులేండి. అవి కూడా అన్నీ చూపించలేదు మీకు. ఈవినింగ్ మళ్ళీ పిల్లలు బయటికి వెళ్దామంటే సరదాగా బీచ్కి అయితే తీసుకొని వెళ్ళారు. అక్కడ పిల్లలు చక్కగా ఆడుకున్నారు కాసేపు. చూస్తూ ఉండగానే మళ్ళీ మండే వచ్చేసింది. మండే టు మండే, ఇది మండే యూనిఫామ్ అనమాట. అదిగో ఆ వారం రోజులైతే మాది అలా గడిచింది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో, మీరేమనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.